మరి కిడ్నీలో రాయి ఎందుకు వస్తుంది? ఎవరికైతే ఈఎస్ఆర్ కౌంట్ ఎక్కువ వచ్చి, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఎక్కువ వచ్చి, అంటే బ్లడ్ లో కెమికల్ వేస్ట్ ఎక్కువ ఉండి వాటిని ఫిల్టర్ చేయాల్సిన బాధ్యత కిడ్నీకి వస్తుందో, ఆ ఫిల్టర్ చేసేటప్పుడు ఆ మురికి పేరుకుపోతుందా? అది రోజు 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 పేరుకొని అది మీకు 5 mm నుంచి అదిగో అంత పెద్ద రాయిలాగా మారుతుంది తప్ప టమాటో తింటే పాలకూర దాన్ని తింటే కిడ్నీలో రాళ్ళలేవు. ఎవరికైతే యూరిన్ ఎల్లోగా వస్తుందో, ఎవరికైతే మోషన్ ఫ్రీగా ఉండదో, ఎవరైతే యూరిక్ యాసిడ్ వచ్చేటువంటి పదార్థాలు తింటారో వారికే కెమికల్ వేస్ట్ ఎక్కువ ఫామ్ అవుద్ది. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఫామ్ అవడం అంటే మనం సెల్స్లోకి వెళ్ళిన తర్వాత లోపల ఒక చిన్న అవయవం ఒకటి రెగ్యులర్గా మండే కొలిమిలాగా ఉంటుంది. దానిలో ఏమవుతుందంటే మాంసకృతులు విచ్ఛిన్నం అవుతూ ఉంటే యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతూ ఉంటుంది. మాంసకృతులు అంటే మాంసం కావచ్చు, గుడ్లు కావచ్చు, చేపలు కావచ్చు, పప్పు కావచ్చు అని దృష్టిలో పెట్టుకోవాలి. మాంసం అనగానే మాంసం తినేవాళ్ళు గుర్తొచ్చేస్తారు. మరి పప్పు తినేవాళ్ళకి రాయి ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వచ్చినప్పుడు పప్పులో మాంసం కంటే ఎక్కువ మాంసకృతులు ఉంటాయని దృష్టిలో పెట్టుకుంటే పప్పు తినేప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎప్పుడో ఒకసారి మాంసము, ఎప్పుడో ఒకసారి పప్పు తిన్న వాళ్ళకి ఏ ఇబ్బందులు రావు. లేదు తింటూ ఉన్నా బాగా నీళ్లు తాగే అలవాటుండి, బాగా శ్రమ చేసి చెమట పట్టే అలవాటు ఉంటే కూడా కిడ్నీలో రాళ్ళు రావండి.